అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. నేను 2 సర్కిల్స్లో అటు తెలంగాణ, ఏపీ 2 సర్కిల్స్లో కూడా నేను అందరికీ చిరపరిచితున్నండి. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ ఆఫ్ గుడ్ మెటీరియల్ ఈ విషయాలుగా నేను అందరికీ పరిచయం. మన సక్సెస్ అయిన క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 2 సర్కిల్స్లో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా పనిచేస్తూ ఉన్నారండి. ఐదర్ ఎంటీఎస్ ఆర్ పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ ఆర్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అండి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే నేను జనవరి 10న ఐ ఆపరేషన్ జరగడం వల్ల కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవడం జరిగింది. గ్రాడ్యువల్లీ ఐఎమ్ నౌ ఆల్ రైట్ అండి. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఒకటి జీకే గురించి నేను చిన్న వీడియో ఒకటి చేయాలని అనుకున్నాను అండి. జీకేకు మనకు 10 మార్క్స్ అనేటటువంటిది పిఏఎస్ఏ, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఎగ్జామ్ అన్నిటికీ కూడా 10 మార్క్స్ ఫర్ జీకే. సమ్ టాపిక్స్ విల్ బి గివెన్ ఇన్ దట్. కరెంట్ అఫైర్స్ కూడా మనకు లేటెస్ట్గా జీకేలో వర్కౌట్ అవుతుందండి. అంటే దీంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య మనకు ఏదైతే గత క్వశ్చన్ పేపర్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్రమ్ ఆల్ ద 23 సర్కిల్స్ కాన్సన్ట్రేషన్ ఒక క్వశ్చన్ మీద పడుతుందండి. అంటే ఆ క్వశ్చన్ డిఫరెంట్ ఇయర్ మారుతుంది. ఏంటంటే who attended as chief guest for Indian Independence Day celebrations or Republic Day celebrations అని ఇయర్లీ అడుగుతూ వస్తున్నారండి. సపోజ్ 2024 తీసుకున్నారనుకోండి, 2024లో ఎవరు అటెండ్ అయ్యారు. ఇన్ ద సేమ్ మేనర్ మనకి ఈ ఇయర్లోనే ఎగ్జామ్ జరుగుతుంది కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ రిపబ్లిక్ డే ఫంక్షన్స్. మొన్న జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏదైతే జనవరి 26న జరిగాయో వాటికి సంబంధించి మనకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు, హూ అటెండెడ్ యాజ్ చీఫ్ గెస్ట్. ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్ మీన్స్ ముఖ్య అతిథి అండి. ఆయన ఎవరు అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ అండి. ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో అండి. మీరు తెలుగు వర్షన్లో ఎలా రాసాము అనేటటువంటి దాని గురించి ఏమి ఇబ్బంది లేదండి. అక్కడ ప్రింటెడ్గా మనకు ఈ ఆన్సర్ కూడా ఉంటుంది. మనకు ఏదైతే ప్రెస్లో వచ్చిందో దేని రిటర్న్ లైక్ దిస్ అండి. అందుకోసం నేను కూడా ఇలాగే రాశాను. ప్రబోవో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షులు, ఇండోనేషియా ప్రెసిడెంట్ అండి. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ టు బీ నోటెడ్ అండి. ఎందుకంటే వి మే ఎక్స్పెక్ట్ అండి, డెఫినెట్గా వస్తుందని కూడా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ కాన్ఫిడెంట్గా కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ప్రీవియస్లీ అనేది పాయింట్. నెక్స్ట్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఈ సంవత్సరం వచ్చింది, బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే మనందరికీ తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అయితే ప్రీవియస్ ఇవన్నీ కూడా కౌంట్లో తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ షీ హాజ్ ప్రెజెంటెడ్ ది బడ్జెట్ అని అంటే 8 టైమ్స్ ప్రజెంట్ చేశారండి. ఇప్పటికీ 8 సార్లు ఆమె లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. అలాగే అంతకుముందు ఇంకెవరైనా ఎక్కువ సార్లు ప్రవేశపెట్టారో అని అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లేట్ మొరార్జీ దేశాయ్ గారు కూడా డిఫరెంట్ ప్రభుత్వాల్లో, అంటే నెహ్రూ గారి ప్రభుత్వంలోనూ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రభుత్వంలోనూ, తదుపరి ఇంకా చూసుకుంటే ఆయన 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు లోక్సభలో అనే ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ నిర్మలా సీతారామన్ గారు ఎన్ని టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారనే క్వశ్చన్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ రావచ్చు. బై ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద తీసుకోవచ్చండి. ఇలా షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము వీడియో చేసి పెట్టినప్పుడు మీరు వాటన్నిటిని నోట్ చేసుకుని, నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి జీకే కొరకే ఇట్లాంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ వస్తే బిఫోర్ నియర్లీ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాజ్ మనకు జూలై అండ్ ఆగస్ట్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిఏఎస్ఏ ఆర్ పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్, మీ దగ్గరనే ఒక మంచి జీకే బుక్ తయారవుతుంది. విల్ హ్యావ్ ప్లెంటీ క్వశ్చన్స్ అండి. దట్ ఈస్ ఎనఫ్. మీకు అదే సరిపోతుందండి. అంటే ఓన్లీ లేటెస్ట్ జీకేనే కాదండి, నేను అప్పుడప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దృష్టిలో ఉంచుకుని ఇంకే వాటి మీద టాపిక్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది కూడా చెప్తానండి. మోర్ ఓవర్ ఇప్పుడు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి గతంలో నేను ఏదైతే లాంగ్ టర్మ్ క్లాస్ స్టార్ట్ చేశానో దాన్ని నేను స్టాప్ చేశాను. దాన్ని కూడా నేను మళ్ళీ కొత్త క్లాసులు ఇవన్నీ కూడా March 6th నుంచి మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను, మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా
పంపించండి. ఇది కూడా అందరికీ ఉపయోగపడేటటువంటిదేనండి. ఈ జీకే ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుందండి. ఇదర్ ఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. We will meet in another video. Thank you.